కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా అనేది కూడా సాధించారు. అండ్ ఇదే కాకుండా 3 టైటిల్స్ అనేది కూడా సాధించారు. ఎస్, ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ ప్రౌడ్. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఏ ఇండియాలోనైతే నేను డిస్క్రిమినేషన్, హరాస్మెంట్, నేను ఫైనాన్స్లోకి వెళ్ళినప్పుడు హర్షిని మేఖ్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు మూవీ ఇండస్ట్రీలో అండ్ మోడలింగ్లో సో ఇటు సైడ్ రావాలని ఎలా అనిపించింది? 2018లో మిస్ ట్రాన్స్ పిన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను. నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. హర్షిని మేఖ్లా ఒక స్టోరీ అనేది ఎలా ఉంది? ఇట్స్ పెయిన్ఫుల్ అండి. మీరు అన్నట్లుగానే మీకు కొంతవరకు ట్రాన్స్జెండర్ అనగానే తెలిసేమో సొసైటీలో ఎన్ని రిజెక్షన్స్ వచ్చాయి అప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు? మెనీ రిజెక్షన్స్ అండి. మెయిన్గా దీనికి సంబంధించేనా? అంటే బికాస్ ఆఫ్ మై జెండర్. బికాస్ ఆఫ్ జెండర్ వల్లే ఉంటుందా? ఒక ట్రాన్స్ అనగానే జాబ్ చేయడానికి వచ్చింది, నీ దగ్గర ఆపర్చునిటీ ఉంటే ఇవ్వు, మీ దగ్గర ఆపర్చునిటీ లేకపోతే లేదమ్మా అని చెప్పాలి. ఈ యూస్ టు సే అమ్మ నీ నెంబర్ ఇచ్చెళ్ళు, నేను నైట్కి వస్తా అన్నాడు. యా, డైరెక్ట్లీ సాఫ్ట్వేర్ దా? యా. ఓ మై గాడ్. సో ఐ ఫీల్ బ్యాడ్. ఒక అమ్మాయిని అయితే ఇది డైరెక్ట్గా అడగలేడు కదా. బికాస్ ఆఫ్ మై జెండర్ ఓన్లీ. హెరాస్ చేసిన సందర్భాలు ఏమన్నా ఎక్కడైనా ఎదురయ్యాయా? కొంతమంది డైరెక్ట్ హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడెన్. నేను మీ చాణక్య. గైస్, మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా మరి ఆ టైటిల్ అనేది కూడా సంపాదించుకున్న తెలుగు అమ్మాయి ఒకరున్నారు. మరి ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే ఒక పోలీస్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో అండ్ మోడలింగ్ చేస్తూ ఇలాగే బోల్డ్ అన్ని మరి బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్న హర్షిని ఇప్పుడు మనతో పాటు కూడా ఉందన్నమాట. మరి ఆ టైటిల్ సాధించడానికి గల ద మెయిన్ రీజన్ అండ్ తనకి ఎదురైన ఎన్నో మరి అవాంతరాలను కూడా దాటుకుని మరి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న హర్షిని, మరి తన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఎలా ఉందా ఏంటనేది కూడా మనం ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో మనం తెలుసుకున్నాం. హాయ్ హర్షిని. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా అనేది కూడా సాధించారు. అండ్ ఇదే కాకుండా 3 టైటిల్స్ అనేది కూడా సాధించారు. ఎస్. ఎలా అనిపిస్తుంది? ఐ ఫీల్ ఐఎమ్ ప్రౌడ్. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఏ ఇండియాలోనైతే నేను డిస్క్రిమినేషన్, హరాస్మెంట్, లైక్ వ్యతిరేకత, లైక్ నా హక్కులు నేను సాధించుకోవడానికి కూడా అడుగడుగునా కష్టపడ్డా ఇదే ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసే అవకాశం నాకు రావటం ఇట్ వాజ్ హానర్. సో నేను ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసినప్పుడు నాట్ ఓన్లీ నేను కాదు, మన ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాను. యు ఆల్ నోస్ మనకి లైక్ ఫీమేల్స్ ఫెమినా మిస్ ఇండియా కానీ, మిస్ వరల్డ్ కానీ, మిస్ యూనివర్స్ కానీ ఫీమేల్స్ ఎలా రిప్రజెంట్ చేసినప్పుడు ఒక ఆదరణ వస్తుందో, లైక్ అలా ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను అలా ఇండియాని కానీ రిప్రజెంట్ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనేది ఒక డ్రీమ్ అనమాట. వెన్ ఎవర్ ఐ రిప్రజెంట్, నేను ఫైనాన్స్లోకి వెళ్ళినప్పుడు హర్షిని మేఖ్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు, సో నాకు క్రౌనింగ్ పెడుతున్నప్పుడు, నాకు షాష్ వేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఏ గ్రేట్ మూమెంట్. లైఫ్లో మర్చిపోలేని రోజు అంటూ ఉంటుందంటే అదనమాట. డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదా, అట్లానే చిన్నప్పటి నుండి మనం కన్న కళలు నిజమైతే అది ఎంత ఆనందం ఉంటుందో ఆ ఆనందం అనమాట. ఆడియన్స్లో నుండి ఇండియా ఇండియా అని కేకలు పెట్టడం, కేరింతలు పెట్టడం, నన్ను నా పేరుతో కదా హర్షిని అని పిలవకుండా ఇండియా ఇండియా అని వేరే కంట్రీస్ నుండి వచ్చిన అమ్మాయిలందరూ ఇండియా ఇండియా అని పిలవటం. సో ఐ బికేమ్ ఇండియా. సో ఇండియా నేను రిప్రజెంట్ చేయటం, నాకు క్రౌనింగ్ పెట్టడం, ఆడియన్స్లో నుండి నాకు ఆదరణ రావటం, కేరింతలు, చప్పట్లు, ఇట్ వాజ్ అన్మెమరబుల్ మూమెంట్ నాకు. అంటే ఆ చీరప్ అనేది కూడా సో ఎన్నో చిన్నప్పటి నుంచి కంటున్న కళలు అనేది కూడా నిజం చేసుకుంటున్న సందర్భం నిజంగా ఇట్ వాస్ అన్ ప్రైస్లెస్. ఓకే. అండ్ మీరు ఈ జర్నీ అనేది కూడా అంత ఈజీగా ఎప్పుడూ రాలేదు. యూజువల్గా ఒక ట్రాన్స్జెండర్ అనేటప్పటికీ వాళ్ళ లైఫ్లోనే ఒకసారి
అబ్బాయి నుంచి ఇలా అమ్మాయిగా మారిన తర్వాత ఎదురయ్యే సంఘటనలు కానీ సో మనం దారి పొడుగునా చూస్తూ ఉంటాం. ఎవరిని కదిలించినా కానీ ఒక్కొక్క ఆ జర్నీ అనేది కూడా ఎంతో పెయిన్ఫుల్గా అనేది కూడా ఉంటుంది. ఇట్స్ ట్రూ. సో హర్షిని మేకల ఒక స్టోరీ అనేది ఎలా ఉంది? ఇట్స్ పెయిన్ఫుల్ అండి. మీరు అన్నట్లుగానే మీకు కొంతవరకు ట్రాన్స్జెండర్ అనగానే తెలిసేమో, సొసైటీలో ఇప్పటికీ కూడా కొన్ని అపోహలు ఉంటాయి. ట్రాన్స్జెండర్ అనగా ఏంటి అనగానే అబ్బాయిల నుండి అమ్మాయిగా మారిపోతారా, లేకపోతే కోరికల కోసం మారిపోతారా, లేకపోతే హార్మోనల్ చేంజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మారిపోతారా అనే అపోహలు ఉంటాయి. నా దృష్టిలో రియల్ ట్రాన్స్జెండర్ అంటే ఏంటంటే బై బర్త్ ట్రాన్స్ ఉమెన్ బై బర్త్. యూనో ఐ వాజ్ ఇన్ 7 years. 7 years ఉన్నప్పుడు మనకి ఏం నాలెడ్జ్ ఉంటుందండి, లోకజ్ఞానం తెలియదు. పిల్లలతో ఆడుకున్నాము, స్కూల్కి వెళ్ళాము, వచ్చాము, అమ్మ నాన్న ప్రేమ ఇదే ఉంటుంది. బట్ 7 years ఏజ్ నుండి కూడా ఐ ఫీల్ ఐమ్ ఏ గర్ల్, ఐఎమ్ నాట్ ఏ బాయ్. అక్క బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్తాను, మారం చేసేదాన్ని. స్కూల్ రాగానే ప్యాంట్ షర్ట్ ఇస్త్రేసేస్తే అక్క గౌన్ వేసుకొని మురిసిపోయేదాన్ని. ఐ ఫీల్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మేల్, నాట్ మేల్ క్లాత్స్. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఫీమేల్ క్లాత్స్, అంటే గౌన్స్, ఫ్రాక్స్ లైక్ అలానే. బట్ అమ్మ నాన్న రిలేటివ్స్ వీళ్ళందరూ నన్ను తిడుతూ ఉండేవాళ్ళు, నువ్వు వేసుకోకూడదు, నువ్వు ఎట్లా ఉండేది కాదు అట్లనే. అలానే కొంతకాలం జరిసేది నాకు. లైక్ నేను 8th క్లాస్కి 7th క్లాస్కి వచ్చినప్పుడు, ఐ మీన్ 12 years వచ్చినప్పుడు, అప్పుడప్పుడే కొంచెం పెరుగుతున్నా. అప్పటికి ఇంకా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి నా కోరికలు. అమ్మాయి డ్రెస్లే వేసుకోవాలి, స్కూల్ రాగానే అక్క బట్టలే వేసుకోవటం, అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలనే కోరిక. లైక్ ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్, పీపుల్ విల్ లాఫ్. యూనో విలేజెస్లో ఏంటంటే మెచ్యూరిటీ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో 2 అక్కలు ఉన్నారు, అక్కలిద్దరికి మెచ్యూరిటీ ఫంక్షన్ చేస్తారు, నాకు చేయట్లే మమ్మీ. ఐ యూస్ టు ఫైట్ అమ్మని, నాకెందుకు మెచ్యూర్ ఫంక్షన్ చెయ్యవు, అక్కలికి చేసావు నాకెందుకు చేయవని ఐ యూస్ టు ఫైట్, గొడవ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నేను చిన్నప్పుడు చంటి మూవీ చూసాను. సో మీనా గారితో ఆడుతూ కింద పడిపోగానే ఆమెకు ఫంక్షన్ చేస్తారు. లైక్ ఓహో నేను అనుకున్నా, అది తెలిసి తెలియని వయసు, ఓహో నేను కింద పడలేదా అందుకని మమ్మీ నాకు ఫంక్షన్ చేయలేదు. లైక్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుతూ కింద పడిపో, అమ్మ నేను కింద పడిపోయి నాకు ఫంక్షన్ చేయ. లైక్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇది మనం విన్నప్పుడు కొంచెం కామెడీగా అనిపించవచ్చు, కానీ యూ కెన్ ఇమాజిన్ ఐఎమ్ గర్ల్ అనే ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఆ తర్వాత నుండి అమ్మ అబ్జర్వేషన్ కొంచెం పెరిగింది నాలో. అలాంటివి మెనీ థింగ్స్ హ్యాపెన్స్. స్కూల్ నుండి రావటం, అమ్మ సారీ కట్టుకొని మురుసుకోవటం, అమ్మాయిలతోనే ఉండటం. నేను ఐఎమ్ కంఫర్టబుల్ విత్ గర్ల్స్ ఓన్లీ, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ బాయ్స్. బాయ్స్ పక్కన కూర్చునేదాన్ని కాదు. బాయ్స్ యూస్ టు నన్ను ర్యాగ్ చేయటము, అవమానించడం ఇలాంటివి చేస్తాను. 7th క్లాస్ నుండి కూడా పిల్లలు నన్ను బాగా ర్యాక్ చేసేవాళ్ళు. నువ్వు అబ్బాయి కాదు అమ్మాయి కాదు, మా పక్కన కూర్చోవద్దు, మూలికెళ్ళి కూర్చో, ఉంది చెప్పు, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తావు, అమ్మాయిలాగా వాక్ చేస్తావు, అమ్మాయిలాగా మాట్లాడతావు, లైక్ ఇలా నన్ను ర్యాక్ చేసేవాళ్ళు. మెనీ టైమ్స్ ఐ యూస్ టు సే మై మదర్కి, అమ్మ నేను స్కూల్కి వెళ్ళను, పిల్లలు ఇలా ర్యాక్ చేస్తున్నారు. యునో ఆ చైల్డ్హుడ్, ఎవరికైనా చైల్డ్హుడ్ అంటే, ఇప్పుడు మనం కొన్ని మూవీస్లో చూస్తాం 90s కిడ్స్ చైల్డ్హుడ్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేసి చూస్తూ ఉంటాం. బట్ ఐఎమ్ ఆల్సో 90s కిడ్. బట్ ఆ బ్యూటిఫుల్ మెమరీస్ ఏమీ నా లైఫ్లో లేవు, బికాస్ ఆఫ్ మై జెండర్. అబ్బాయిలతో వెళ్తే అలా ఆడుకొని ఇచ్చేవాళ్ళు కాదు, అమ్మాయిలతో అంటే నేను ఐఎమ్ నాట్ కంప్లీట్ ఫీమేల్ కాబట్టి వాళ్ళు నన్ను అంతగా క్లోజ్నెస్గా ఉండేవాళ్ళు కాదు. నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది చైల్డ్హుడ్లో, నేను అబ్బాయినా నేను అమ్మాయినా, నేను మాత్రమే ఎందుకున్నాను, నేను ఎందుకు అబ్బాయిలతో ఇద్దరితో కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాను అని క్వశ్చన్ మార్క్ నాకు చైల్డ్హుడ్ నుండే స్టార్ట్ అయింది. సో మెనీ థింగ్స్ హ్యాపెన్స్. నాకే తెలియని పేర్లతో నన్ను పిలిచేవాళ్ళు, బట్ నన్ను పిలిచి వాళ్ళు ఆనందించుకునే వాళ్ళు, మురుసుకునేవాళ్ళు, 0.5 అని, చెక్క అని, లైక్ డిఫరెంట్ పేర్లతో పిలిచేవాళ్ళు. బట్ నాకు హట్ అవేవి ఇంటికి చేర్చుకునేదాన్ని. నేనేం తప్పు చేశాను, ఇలా పుట్టడం నేను చేసిన తప్పు కాదు కదా. లైక్ దేవుణ్ణి, ఇప్పుడు మనకి శివరాత్రి జరిగింది నిన్న, శివుణ్ణి మాత్రం అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు, శిఖండిని పూజిస్తారు, అర్జునుని బృహన్నలుగా మన పురాణాలే చెప్తున్నాయి, అన్నిల్ని దేవుళ్ళుగా పూజిస్తారు. రియాలిటీకి వస్తే మాత్రం ఎక్కిరింతలు, అసహించుకోవటాలు, లేకపోతే చేదరించుకోవటాలు, చిన్న చూపు చుట్టాలు, ఇవి మరి చైల్డ్హుడ్లో అయితే ఇంకా మరీ దారుణమైన హెరాస్మెంట్స్. అంటే ఆ టైంలో మీకు అనిపించిందా ఏంటంటే వాళ్ళు అనడం వల్ల ఇలా అటు సైడ్ వెళ్ళాలని చెప్పేసి అలా వచ్చిందా, లేకపోతే యూజువల్గానే వాళ్ళ ముందు అంటే మీ బిహేవియర్ అలా ఉండేదా? లేదండి, ఎవరో ఏదో అన్నారని జెండర్ని చేంజ్ చేసుకునే అంత ఇదైతే ఉండదు కదా. అంటే మన యాక్టివిటీస్ అనేది కూడా కొన్నిసార్లు పక్కన వాళ్ళకి తెలుస్తుంది, కానీ సెల్ఫ్గా మనకు అనిపించేది కాదు. వాళ్ళు ఒకసారి చూసి అంటే ఇట్లా పాయింట్అవుట్ చేసేటప్పుడు అవునా
నిజంగానా అని కొన్నిసార్లు వాళ్ళు నిజం అంటున్నారా అబద్ధం అంటున్నారా అనేది కూడా మనం పట్టించుకోం. అవునా అవునా అని చెప్పేసి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం చిన్నపిల్లల టైంలో. అలా అని నేను అడిగాను ఇది. సో ఐ ఆల్వేస్ ఫీల్ ఆమె కాల్. నాకు జ్ఞాపకం వచ్చిన కాండి టిల్ నౌ ఇప్పటికీ సింగిల్ మినిట్ కూడా నేను అబ్బాయి నేను ఫీల్ అయిన రోజు నా లైఫ్లో లేదు. ఐఎమ్ స్ట్రాంగ్లీ సే ఐఎమ్ ఏ గర్ల్ అనమాట. యూనో కదా విలేజెస్లో ఎట్లా ఉంటుందంటే ఇంట్లో బౌల్స్ తోమటం, కలర్ చల్లటం, ముగ్గులు పెట్టడము, అమ్మ నాన్న పొలం పనికి వెళ్ళినప్పుడు అమ్మ సారీ కట్టుకొని మురుసుకోవటం, మిర్రర్లో నన్ను నేను చూసుకున్నప్పుడు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మెయిల్ డ్రెస్ అండ్ మెయిల్ బాడీ అనిపించేది. నాకు ఆ బట్టలు చింపేసి పారిపోవాలి, సో నేను సారీ కట్టుకొని రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలి. సో ఐ వాంట్ టు బి లివ్ లైక్ ఏ గర్ల్. రైట్. సో అబ్బాయిలాగా నాకు బ్రతకాలనే ఆశ లేదు, కోరిక లేదు, అసహ్యం. యునో కదా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి డ్రెస్ వేసి నువ్వు నటించు అంటే ఎంతకాలం నటించగలదు? నటించలేదు. ఐఎమ్ ఏ గర్ల్ ఇన్సైడ్ బట్ ఐఎమ్ యాక్టింగ్. రోజు అబ్బాయి డ్రెస్ వేసుకుని యాక్ట్ చేసేదాన్ని. ఆ యాక్టింగ్ చేయలేక, యాక్టింగ్ కొన్ని రోజులు చేస్తాము కొంతసేపు చేస్తాము కానీ రోజు చేయాలంటే కష్టం అవుతుంది. యాక్టింగ్ చేయలేక నన్ను నేను అలసిపోయి వెళ్ళిపోవాలి, పారిపోవాలి అనుకున్న ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి నా లైఫ్లో. అంటే మీ ఫ్యామిలీలో తెలిసిన తర్వాత సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్? మై మదర్ సపోర్ట్స్ చేస్తారండి, మా ఫాదర్ సపోర్ట్ చేయలేదు. లైక్ ఇది మంది పురుషాధిపత్యం ఉన్న సొసైటీ కాబట్టి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్ మెన్స్. కొంతమంది మెన్స్ ఏంటంటే పరువు, ప్రతిష్ట, పిల్లలు ఏమైపోయినా, కుటుంబం ఏమైపోయినా అనే పట్టించుకోకుండా పరువు ప్రతిష్ట అని బ్రతికే వాళ్ళు. ఈవెన్ విలేజెస్లో ఉన్న ఫ్యామిలీస్ అయితే ఇంకా కొంచెం అంటే పంతాలు పట్టింపులు అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి యాక్సెప్ట్ చేయాలి అని అంటే కూడా వాళ్ళు ఒకసారి కాదు 100 సార్లు కాదు 1000 సార్లు ఆలోచిస్తుంటారు. సేమ్ హ్యాపెన్స్. మా నాన్న అదే నా వల్ల తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సొసైటీలో, పరువు పోతుంది, మీ అబ్బాయి 0.5గా చెక్క అంట హిజ్రా కమ్యూనిటీలో కలిసిపోయాడు, లైక్ ఇంత దారుణంగా మాట్లాడేవాళ్ళు. సో మా డాడీ ఇంటికి వచ్చి హీ యూస్ టు స్కోల్డ్ మై మదర్. అంటే తన వల్ల నేను తిరగలేకపోతున్నాను సొసైటీలో, నా పరువు పోతుంది అని మా అమ్మని బ్లేమ్ చేసేవాళ్ళు. మై మదర్ యూస్ టు ఫైట్ ఫర్ మీ. అంటే ఈవెన్ మా నాన్న నన్ను చదివించొద్దు, స్కూల్కి పంపించదు, స్కూల్కి వెళ్తే ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది, ఏదైనా తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో నన్ను స్కూల్కి వెళ్ళొద్దు, చదివించొద్దు అని కూడా అన్నారు మెనీ టైమ్స్. బట్ మై మదర్ యూస్ టు మోటివేట్ మీ, మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ. మా రిలేటివ్స్లో విలేజెస్లో కూడా నన్ను ఎవరైనా అరెస్ట్ చేస్తున్నా, ఎవరన్నా ఏమన్నా అన్నా షీ యూస్ టు ఫైట్. మీరెవరు నా బిడ్డనంటానికి, మీరేమన్నా పూట మాకు తిండి పెడుతున్నారా అని చెప్పి మా మదర్ ఫైట్ చేస్తుంది. నేను వెన్ ఎవర్ ఐఎమ్ డౌన్, పిల్లలు నన్ను ర్యాక్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, ఐ యూస్ టు గో, మా మమ్మీకి నేను చదువుకున్నమ్మా, స్కూల్కి వెళ్ళను, నాకెందుకు ఈ జన్మ వచ్చింది, దేవుడు నన్ను ఎందుకు ఇలా సృష్టించారు, నాకు గాజులు వేసుకోవాలని ఉంది, బొట్టు పెట్టుకోవాలని ఉంది, సారీ కట్టుకోవాలని ఉంది, అమ్మాయిలాగా ఉందా, ఈ ప్యాంట్ షర్ట్ వేసుకోవాలని లేదు అని యూస్ టు సే మై మదర్. స్టార్టింగ్ మా మదర్ ఏడ్చారు, బాగా ఏడ్చారు. తర్వాత షీ యూస్ టు అండర్స్టాండ్, బాగా అర్థం చేసుకున్నారు. మరి అక్కల దగ్గర నుంచి సపోర్ట్ అనేది ఎలా ఉంది? అక్కలు వాళ్ళు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి. అంటే ఈ విలేజెస్లో త్వరగానే 18 yearsకి మ్యారేజ్ చేస్తారనమాట. నేను 10th క్లాస్కి వచ్చే టైంకి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో అప్పుడు అక్కలు అత్తవారింట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు. నేను, తమ్ముడు, అమ్మ, నాన్న ఉండేవాళ్ళము ఇంట్లో. బట్ మా తమ్ముడి ఫ్రెండ్స్ వాళ్ళకి అందరికి కూడా తెలియటం వల్ల తమ్ముడు కూడా కొంచెం బాధపడేవాడు బికాస్ ఆఫ్ మై జెండర్. ఇప్పుడు హీఈస్ వెరీ హ్యాపీ. మనము లైక్ చిన్నప్పుడు అంటే నేను స్టార్టింగ్ నా జెండర్ చేంజ్ చేసుకొని నేను ఇలా మారుతున్న టైంలో హీ యూస్ టు డౌన్లో ఉండేవాడు, బాధపడేవాడు, నా వల్ల తన పరుగు పోతుంది, నా వల్ల వాడి ఫ్రెండ్స్ హరాస్ చేస్తున్నారని. నౌ సో వెన్ ఎవర్ ఐఎమ్ సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అట్లా రీసెంట్గా అంటే ఈ బిఫోర్ లాస్ట్ ఇయర్ నాని గారి చేతుల మీదుగా చీర్ లీడర్స్ సన్మానం అని జరిగిందనమాట, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. అప్పుడు మా మదర్ ఫాదర్ లేరు కాబట్టి మా బ్రదర్కి సన్మానం చేస్తారు. హీఈస్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు నీ వల్ల నాకు అవమానం, నీ వల్ల పరుగు పోతుంది అనుకున్నాను, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ నాకు ఇంత పెద్ద స్టేజ్ మీద నాకు ఫెలిసిటేషన్ జరిగిందని హీ వాస్ వెరీ హ్యాపీ. అంటే బై గాడ్ గ్రేస్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది మంచిగా ఉండటం వల్లే ఈరోజు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. అమ్మ నాన్న లేనప్పటికీ కూడా తమ్ముడు, అక్కలు దే ఆర్ వెరీ సపోర్టివ్, నన్ను బాగా అర్థం చేసుకుంటారు, ఎంకరేజ్ చేస్తారు. దే ఆర్ వెరీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫ్యామిలీ. అండ్ ఏంటంటే యూజువల్గా మీతో నేను ఇంటర్వ్యూ చేయడానికి వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ ఏంటంటే యు ఆర్ ద ఇన్స్పిరేషనల్ ఫర్ మెనీ మెంబర్స్. రియల్లీ ఏంటంటే మనం బయట చూస్తూ ఉన్నాం
చాలామంది ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ అలా వాళ్ళు మారిపోయిన వాళ్ళని నార్మల్ పీపుల్ ఎవరైనా కానీ లేడీస్ అయినా జెంట్స్ అయినా వాళ్ళు చూసే విధానం అనేది కూడా మారిపోతుంటుంది సడన్గా. కానీ వీళ్ళు ఏంటి ఇలా సతాయిస్తూ ఉంటారు, ఇట్లా వచ్చి షాప్స్ దగ్గరికి వస్తూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు, ఇలా అని అంటుంటారు. కానీ అలాంటి వాళ్ళ మధ్యలోంచి మీరు వచ్చి సో యువర్ డన్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇప్పుడు పిహెచ్డి అనేది కూడా చేయడానికి వెళ్తూ ఉన్నారు. అలాగే కాకుండా సో ఒక మోడలింగ్ కెరియర్గా ఎంచుకొని యువర్ గోయింగ్ విత్ అ సక్సెస్ఫుల్ వే. ఇన్ని చేసుకుంటున్నప్పుడు అరే మేము కూడా చేయొచ్చు కదా, అరే హర్షిని గారు చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఫైర్ అనేది నింపుతున్నారు చూసారా. దట్స్ వాట్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుండి మా మదర్ నాకు ఒక మాట చెప్పారండి, నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు, నువ్వేంటో నీ జీవన విధానం నీ బ్రతికే విధానమే చూపిస్తుంది జనాలకని చెప్పారు. సో ప్రతి వ్యక్తి కూడా మన పుట్టుక మన జెండర్ మనం ఏంటో డిసైడ్ చేయలేదు. మనం సక్సెస్ అయ్యాము మన వే ఆఫ్ లివింగ్ని బట్టి, మనం చేసే పనిని బట్టి మనకు గుర్తింపు రావటం, రెస్పెక్ట్ రావటం, డిస్రెస్పెక్ట్ రావటం అనేది కూడా మీరు అన్నట్టుగా తెలుస్తుంది. సో ఐ బికెమ్ ఏ ట్రాన్స్. ఇఫ్ ఐ చూస్ వాట్ ఎవర్ ట్రాన్స్ కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు నేను చూస్ చేసుకున్నట్టయితే ఐ డోంట్ గెట్ రెస్పెక్ట్ ఆల్వేస్. ఐ మీన్ నాకు డిస్క్రిమినేషన్ ఎదురయ్యేది, నేను అవమానాలు బెగ్గింగ్కి వెళ్ళావు, షాప్స్కి వెళ్ళావు, అరెస్ట్ చేసావు, చిచిచి అంటారు, చచచా అంటారు. ఐ డోంట్ వాంట్ దట్. లైక్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేశాను. సో పీపుల్ యూస్ టు కాల్ మీ మ్యామ్. దట్ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఐఎమ్ ఎర్నింగ్. అంటే మన లైవ్లీహుడ్ని బట్టి మనం చేసే పనిని బట్టే మనకు రెస్పెక్ట్ వస్తుంది, కానీ మన జెండర్ని బట్టి రాదని నేను అభిప్రాయపడతాను. ఎందుకంటే యూ కెన్ సీ మెయిల్స్లో కూడా 6 నెలల పాప నుండి 60 ఏళ్ళ ముసలాల వరకు రేప్ చేసే అబ్బాయిలు ఉన్నారు, అత్తను చంపిన కోడళ్ళు ఉన్నారు, కోడలు చంపిన అత్తలు ఉన్నారు. అలా అని మెయిల్స్ మొత్తాన్ని చెడ్డవాళ్ళు అంటారు, ఫీమేల్ మొత్తాన్ని. కానీ ఇక్కడ వస్తున్న పాయింట్ ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చినప్పటికీ దే ఆర్ ఫ్యూ పీపుల్ ఓన్లీ. మనము జెండర్ని పట్టేసి గ్రూప్ని పట్టేసి డిసైడ్ చేయలేం వాట్ ఈస్ పర్సన్ అనేది. ఇండివిజువాలిటీ చూడట్లేదు ఇక్కడ కొంతమంది ఫ్యూ పీపుల్, ఇండివిజువాలిటీని చూడట్లేదు. చూడకుండా ట్రాన్స్ అనగానే దే మేడ్ ఫర్ దట్, దే మేడ్ ఫర్ దిస్ అన్నట్టుగానే ఒక అపోహ అనేది సొసైటీలో ఉంది. ఆ అపోహ తొలగినప్పుడు మాత్రమే ఇండివిజువాలిటీకి మనకి వాల్యూ వస్తుంది. సో బీయింగ్ ఏ ట్రాన్స్, నేను మాస్టర్స్ చేశాను, తర్వాత ఎన్జిఓస్లో జాబ్ చేశాను, సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ సర్చింగ్ కోసం వెళ్ళినప్పుడు మెనీ పీపుల్ రిజెక్టెడ్. బట్ ఎన్ని రిజెక్షన్స్ వచ్చాయి అప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు? మెనీ రిజెక్షన్స్ అండి. మెయిన్గా దీనికి సంబంధించేనా? అంటే బికాస్ ఆఫ్ మై జెండర్. బికాస్ ఆఫ్ జెండర్ వల్లే ఉంటుందా? అవును, ఎస్. కొంతమంది కంపెనీస్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అమ్మ మేము ట్రాన్స్ని హైర్ చేసుకోవట్లేదు వెళ్ళు అన్నారు, ఇంకా మాకు ఆ పాలసీస్ రాలేదు మేము తీసుకోలేమన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఐ యాక్సెప్ట్ ఇట్. సమ్ పీపుల్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వెన్ ఎవర్ ఐ రివీల్ ఐ లుక్ లైక్ ఏ గర్ల్, మెనీ పీపుల్ వోంట్ రికగ్నైజ్ దే. సో స్టార్టింగ్ తన అమ్మాయి అనుకున్నారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐ యూస్ టు సే లైక్ ఐఎమ్ ఏ ట్రాన్స్ పర్సన్, మై ఇంటర్ స్టడీ వాస్ కంప్లీటెడ్ ఇన్ మేల్ నేమ్. సో సెట్ సడన్లీ అతని లుక్స్ సడన్లీ చేంజ్ అయిపోయాయి, పైనుండి కిందకి చేంజ్. అంటే ఒక ట్రాన్స్ అనగానే ఇమ్మీడియట్గా తన మైండ్ సెట్ కానీ లుక్ కానీ మెంటాలిటీ కానీ చేంజ్ అయిపోతుంది. వై? వీ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒక అమ్మాయిల్లో మంచి చెడు ఉన్నారు, అబ్బాయిల్లో మంచి. ట్రాన్స్లో కూడా చదువుకొని రెస్పెక్టబుల్గా లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళు, నాలాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా మెనీ పీపుల్ ఉన్నారు. అలా ఎందుకు చూడలేదు? ఒక ట్రాన్స్ అనగానే జాబ్ చేయడానికి వచ్చింది, నీ దగ్గర ఆపర్చునిటీ ఉంటే ఇవ్వు, మీ దగ్గర ఆపర్చునిటీ లేకపోతే లేదమ్మా అని చెప్పాలి. హీ యూస్ టు సే అమ్మ నీ నెంబర్ ఇచ్చెళ్ళు నేను నైట్కి వస్తా అన్నాడు. యా, డైరెక్ట్లీ సాఫ్ట్వేర్. యా, ఓ మై గాడ్. సో ఐ ఫీల్ బ్యాడ్. ఒక అమ్మాయిని అయితే ఇది డైరెక్ట్గా అడగలేడు కదా. బికాస్ ఆఫ్ మై జెండర్ ఓన్లీ నేను డిస్క్రిమినేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను జెండర్ చేంజ్ చేసుకొని సర్జరీస్ అయిపోయి నా సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న స్టార్టింగ్ డేస్ కాబట్టి ఐ డిడ్ ఫైట్, ఐ వాస్ క్రైడ్. ఏడ్చుకున్నాను, ఎందుకు పీపుల్ ఇలా థింక్ చేస్తున్నారు, ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు కుల మత వర్ణ వర్గ లింగభేదం లేకుండా అందరికీ సమానత్వం కల్పించారు. సో అవర్ ఫండమెంటల్ రైట్స్ సేస్ మనకి రైట్ ఉంది, గౌరవం ఉంది, రెస్పెక్ట్గా బ్రతకొచ్చు అని ఉంది. బట్ ఎవ్రీవేర్ వీ గో, ఎవ్రీవేర్ డిస్రెస్పెక్ట్, ఎవ్రీవేర్ హేట్స్, ఇలాంటి డిస్క్రిమినేషన్ ఎదురవుతుంటే ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి? కానీ మీరు ఈ యొక్క మార్గంలో ఏదైతే చేస్తూ వెళ్తూ ఉన్నారో అలాంటి టైంలో
ఇలా మిమ్మల్ని అడిగిన సందర్భాలు, హెరాస్ చేసిన సందర్భాలు ఏమన్నా ఎక్కడైనా ఎదురయ్యాయా? యా అంతేనండి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదే కాకుండా నేను ఐఎమ్ డూయింగ్ యాక్టింగ్ ఆల్సో. కొన్ని లైక్ మూవీస్లో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు లైక్ అంటే మెనీ పీపుల్ రిజెక్టెడ్, ఐ డోంట్ ఫీల్. కానీ కొంతమంది ఏంటంటే, నువ్వు ట్రాన్స్ కదా, నువ్వు సర్జరీస్ చేసుకున్నావు కదమ్మా, లైక్ నువ్వు లైక్ ఫీమేల్ ఎలా ఫిజికల్గా ఉండగలరో నువ్వు ఉండగలవాలా, లైక్ డైరెక్ట్లీ అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ కొంతమంది డైరెక్ట్ కమిట్మెంట్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, జెండర్తో సంబంధం లేకుండా. ఐ లాస్ట్ మెనీ క్యారెక్టర్స్. ఇప్పటికీ నేను ఇండస్ట్రీలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ట్రాన్స్జెండర్ క్యారెక్టర్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి, నేను అక్కడ ఆడిషన్కి వెళ్ళానుకో, అమ్మ యూ లుక్ లైక్ ఫెమినైన్, యూ లుక్ లైక్ ఏ గర్ల్, ట్రాన్స్ క్యారెక్టర్కి సూట్ కావు. అంటే ట్రాన్స్ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే మస్క్యులైన్గా ఉండాలి, అబ్బాయిలాగా ఉండాలి, నల్లగా ఉండాలి, మీసాలు గడ్డాలతో ఇలా ఉండాలని వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. సో ఓకే, యువర్ విష్. సమ్ టైమ్స్ ఐ ఫీల్ హ్యాపీ. సో అమ్మో నేను అమ్మాయిలాగా ఉన్నాను, కంప్లీట్ ఫెమినైన్గా ఉన్నాను అన్నారు. ఐ టేక్ ఇట్ లైక్ ఏ కాంప్లిమెంట్ తీసుకొని లైక్ ఐ కెన్ డూ ఏ ఫీమేల్ క్యారెక్టర్స్, దెన్ ఐ లుక్ లైక్ ఏ గర్ల్. సో ఫీమేల్ క్యారెక్టర్స్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు ట్రాన్స్ కాబట్టి నువ్వు ఫీమేల్ క్యారెక్టర్స్ లైక్ నాకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆల్వేస్. ట్రాన్స్ క్యారెక్టర్కి వెళ్ళినప్పుడేమో నువ్వు ఫీమేల్గా ఉన్నావు, నువ్వు ట్రాన్స్ క్యారెక్టర్ చేయలేమంటారు. ఫీమేల్ క్యారెక్టర్ చేయడానికి వెళ్ళినప్పుడేమో బికాస్ ఆఫ్ యు ఆర్ ఎ ట్రాన్స్ పర్సన్ యూజ్ చేయడానికి వీల్లేదని. మరి నేను ఏం చేయాలి, ఇంట్లో కూర్చొని చెక్కవసం చేసుకోవాలి, లైక్ ఆ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. సో హౌ మెనీ ఆఫ్ మేల్ పర్సన్ అంటే మన ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, ఇండియా లెవెల్లో చూసుకుంటే ఎంతమంది హీరోలు, ఎంతమంది మెయిల్స్ ట్రాన్స్ క్యారెక్టర్స్ చేస్తారు? సో మెనీ పీపుల్. అసలు లీడ్ ట్రాన్స్ క్యారెక్టర్ ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా ట్రాన్స్ క్యారెక్టర్లు చేశారు. ఫీమేల్స్ కూడా ట్రాన్స్ క్యారెక్టర్లు చేశాడు. శక్తి అని ఒక సీరియల్ వచ్చింది కలర్స్లో, ఇది ట్రాన్స్జెండర్ రియల్ స్టోరీ. రుబేనా దిలక్ తను ట్రాన్స్ క్యారెక్టర్ చేశారు. ఫీమేల్స్ ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు, మేల్స్ ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు. ట్రాన్స్ పర్సన్స్ ఫీమేల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, నోబడీ. ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవ్రీవేర్ వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ లైక్ దిస్. అలాంటప్పుడు సొసైటీ నుండి ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు ఎందుకు భిక్షాటన చేస్తారు, మీరు ఎందుకు ఇది చేస్తారు, ఒక గౌరవంగా జాబ్ చేసుకొని బ్రతకరు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో నేను బీయింగ్ ఎడ్యుకేటెడ్, నేను జాబ్ చేయడానికి ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినప్పుడే ఐఎమ్ ఫేసింగ్ రిజెక్షన్స్, ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చదువులేని వాళ్ళు బికాస్ ఆఫ్ జెండర్ స్కూల్స్లో హెరాస్మెంట్స్, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ ఉమెన్స్ ఏంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయలేక స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతారు. ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉండదు, తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్. నాకంటే మా మదర్ సపోర్ట్ వల్ల నేను కంప్లీట్ చేయగలిగాను. నేను ట్రాన్స్జెండర్ ఎన్జిఓలో వర్క్ చేసినప్పుడు ఐ నోటీస్ మెనీ థింగ్స్. తల్లిదండ్రులే ఇంట్లో నుండి గెంటేస్తారు, తన బిడ్డ అవగానే వాళ్ళ పరువు పోతుంది, సొసైటీలో తలెత్తుకు తిరగలేరని గెంటేస్తారు, ఫోటోకి దండేసి చనిపోయాడని చెప్తారు. కొంతమంది తల్లిదండ్రులు చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కాలో చేయో తీసేసి మూల మీద కూర్చోబెట్టేసి ఫుడ్ పెడుతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మెనీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మెనీ ఉన్నాయి. కరెక్టివ్ రేప్స్ చేస్తున్న తల్లిదండ్రుల దగ్గర కరెక్టివ్ రేప్స్ అంటారు. అంటే రేప్ చేస్తే ఆటోమేటిక్గా జెండర్ చేంజ్ అయిపోద్దంట. వాట్ ఈస్ దిస్? కరెంట్ షాక్ పెట్టిస్తారు. మెనీ థింగ్స్ హ్యాపెన్స్. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు చదువు లేక, సొసైటీలో యాక్సెప్టెన్స్ లేక, పేరెంట్స్ యాక్సెప్టెన్స్ లేక కమ్యూనిటీలోకి వెళ్తారు. కమ్యూనిటీలో ఇక కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకోవాల్సి వస్తుంది. నాలాగా చదువుకొని జాబ్ కోసం వెళ్తున్న వాళ్ళకే ఇది దొరకట్లే. ఇంకా వాళ్ళ పరిస్థితి యూ కెన్ ఇమాజిన్ ఎలా ఉంటుంది అని. ఇలా అని నేను కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళని నేను అన్ను. దేర్ ఆర్ మెనీ పీపుల్, అంటే వల్గర్ బిహేవియర్ చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు. అలా అని అందరినీ తప్పుగా చూడొద్దు. ఫ్యూ పీపుల్, దేర్ ఎవ్రీ జెండర్ అండి. మేల్స్లో మంచి చెడ్డ ఉన్నారు, అమ్మాయిల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వల్గర్ బిహేవ్ చేస్తే తప్పు చేసే వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ కష్టపడి చదువుకున్నా కూడా జాబ్ ఆపర్చునిటీస్ రాక సతమతం అవుతున్న వాళ్ళు ఉన్నారు. జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు వర్క్ ప్లేసెస్లో ఇలా డిస్క్రిమినేషన్, హరాస్మెంట్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా మెనీ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మనకి రెస్పెక్ట్ రావాలి, ఈక్వాలిటీ రావాలంటే చేంజ్ అనేది స్టార్టింగ్ నుండి రావాలి. తల్లిదండ్రుల నుండి మార్పు రావాలి, సొసైటీ నుండి మార్పు రావాలి, వర్క్ ప్లేసెస్ నుండి మార్పు రావాలి. యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు, మనకి ఆపర్చునిటీస్ పెరిగినప్పుడే మనకి ఈక్వాలిటీ అనేది వస్తుంది. యూజువల్గా సో అన్ని దగ్గర నుంచి మార్పు రావాలని అంటూ ఉన్నారు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మెయిన్గా తల్లిదండ్రులు చూసుకునే దాన్ని తగ్గట్టే మిగతా వాళ్ళందరూ కూడా వస్తున్నాయి. ఆ విషయంలో మీరు ఒక లక్కీ అని అనుకోవచ్చు. ఏంటంటే మీకు సపోర్ట్ చేయడానికి ఒక మదర్, సో తను స్ట్రాంగ్గా నిలబడింది కాబట్టి
సో అది అనేది వచ్చింది. Yeah. ఓకే, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న టైంలో యాజ్ ఏ హెచ్ఆర్గా చేస్తున్న టైంలో కొలీగ్ సైడ్ నుంచి కానీ ఎనీ కామెంట్స్ వైజ్ ఎనీథింగ్ హ్యావ్ యూ ఫేస్డ్? నో. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్, ఎందుకంటే ఐ వర్క్డ్ ఇన్ జేఎల్ఎల్ జోన్స్ ల్యాంగ్ లాస్ట్లీ ఎంఎన్సీలో వర్క్ చేస్తాను. నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఒకవేళ నువ్వు ట్రాన్స్ అని తెలిస్తే అమ్మ కొంచెం ఏమన్నా డిస్క్రిమినేషన్ రావచ్చు, యూ లుక్ లైక్ ఏ గర్ల్ కాబట్టి నువ్వు అమ్మాయిలాగే వర్క్ చేసుకో, నో ప్రాబ్లం అని చెప్పారు. సో అరౌండ్ 6 months నేను గర్ల్ లాగానే వర్క్ చేశాను. అప్పుడు మనకి 2017లో 377 యాక్ట్ వచ్చింది. 377 యాక్ట్ ప్రకారం ఎల్జిబిటిక్వై ట్రాన్స్ పీపుల్కి కూడా లైక్ ఎంఎన్సీస్లో కానీ సాఫ్ట్వేర్ సెక్టార్లో డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ రూపంలో జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా అని మనకి ఆ చట్టం వచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చేసి హర్షిని ఆల్రెడీ నిన్ను హైర్ చేసుకున్నాం మేము, ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాము స్టాఫ్కి అండ్ సొసైటీకి అంటే ఐ సెడ్ ఐఎమ్ ఓకే. కానీ ఏ విషయంలో కూడా మీరు భయపడిన సందర్భాలు ఎక్కడా లేదా? భయపడిన సందర్భాలు అంటే భయపడ్డాను, సర్జరీ టైంలో బాగా భయపడ్డాను. ఎప్పుడు జరిగింది ఇది? నాది 2016లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను. ఇక్కడ బాంబేలోనా? ఢిల్లీలో ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్. అంటే యూజువల్గా ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యేదానికి అంటే మాకు తెలిసినంత వరకు వేరే ఇంతకుముందు ఇంటర్వ్యూస్తో ఎవరితన్నా చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పింది ఇట్ వాస్ అన్ వెరీ పెయిన్ఫుల్ అండ్ ఆల్సో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేది కూడా బోలెడెన్ కూడా ఉన్నాయి అని చెప్పేసి. సో మీరు ఆ టైంలో బాగా భయపడ్డారనమాట? బాగా భయపడ్డానండి, ఎందుకంటే చాలామంది చూశాను నేను బిఫోర్ నా సర్జరీ, చాలా మందిని చూశాను. సర్జరీ అయిపోయిన తర్వాత రీసర్జరీస్ అవ్వటం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వటం, సర్జరీస్ ఫెయిల్ అయి చనిపోవటం. రీసెంట్గా కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా హాస్పిటల్లో సర్జరీ అయిన 5 daysకి ఒక అమ్మాయి చనిపోయింది. లైక్ అవన్నీ చూసినప్పుడు చాలా భయపడ్డాను. బట్ ఇట్స్ ఎ బిగ్ సర్జరీ, యూనో 7 to 8 hours సర్జరీకే పడుతుంది. సర్జరీ తర్వాత 40 days బెడ్ మీద రెస్ట్ ఉంటుంది. లైక్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, చాలా నరకం అనుభవించాను. 40 days ఈ కోలుకుంటున్న సమయంలో మీరు ఫేస్ చేసిన సందర్భాలు చాలా దారుణంగా ఉండేదండి. లైక్ ఒక 3-4 days వరకు ఫుడ్ పెట్టరు, వాటర్ పెట్టరు. ఏడ్చేదాన్ని, నీళ్ళల్లో చేయి ముంచి నా నాలుగు తడపండి, లైక్ అట్లా ఏడ్చుకునేదాన్ని. కాళ్ళు అటు జరపండి ఇటు జరపండి నేను ఏడ్చుకునేదాన్ని. లైక్ 4 days తర్వాత నాకు ఒక చిన్న ఇడ్లీ పెట్టారు. ఇడ్లీ పెడితే వాష్రూమ్కి వెళ్తే మొత్తం స్టిచెస్ ఉంటాయి కదా, పెద్ద సర్జరీ కదా, స్టిచెస్ పగిలిపోయి వాష్రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. ఇంత దారుణమైన సిచ్యువేషన్ అంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ అమ్మా అనవసరం సర్జరీ చేయించుకున్నాను అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. తర్వాత కోలుకున్న తర్వాత నన్ను నేను మిర్రర్ ముందు చూసుకున్నప్పుడు ఐ లుక్ కంప్లీట్ ఫీమేల్. సో దేవుడు చేసిన మిస్టేక్ని కూడా ఫుల్ఫిల్ చేసుకున్నా. ఐ బికేమ్ కంప్లీట్ గర్ల్ రైట్ నౌ. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు ఈ పెయిన్స్, ఈ బాధ అంతా కూడా చిన్నగా అనిపిస్తాయి. లైక్ అంటే యునో కదా, చిన్నప్పటి నుండి మనకి ఏదైతే ప్రాబ్లం వల్ల, ఏదైతే పార్ట్ మనకి లేకపోవటం వల్ల సొసైటీ నుండి రిజెక్షన్, ఫ్యామిలీ నుండి రిజెక్షన్, అవమానాలు, ఏదేయో పేర్లతో పిలిచి చీత్కారాలు, చీదరింపులు ఇవన్నీ జరిగినాయి కదా. నవ్ ఐ బికేమ్ ఏ గర్ల్. నేను కంప్లీట్ ఫీమేల్ అవ్వగలిగాను. నన్ను నేను మిర్రర్ ముందు చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ ఫుల్ఫిల్ అని అయిపోయాను అని ఆ హ్యాపీనెస్ ముందు ఇవన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి అంతే. యా, ఇది సో మూవీ ఇండస్ట్రీలో అండ్ మోడలింగ్లో సో ఇటు సైడ్ రావాలని ఎలా అనిపించింది? నాకు చిన్నప్పటి నుండి నా ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ రంగం అంటే కొన్ని ఫైనాన్షియల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం నా డ్రీమ్స్ అన్ని హోల్డ్ పెట్టుకొని జాబ్స్ చేయాల్సి వచ్చింది. సో నేను 2018లో మిస్ ట్రాన్స్ పిన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను. అక్కడ నుండి నా కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఓకే అయిపోయాను. ఇప్పుడు నవ్ మై టర్న్. నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఏ స్మాల్ లైఫ్, ఒకటే లైఫ్. సో ఇప్పుడు నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ బికాస్ ఆఫ్ మై జెండర్ నేను అన్ని రోజులు హోల్డ్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను సర్జరీ చేయించుకున్నాను, కంప్లీట్ ఫీమేల్ అయ్యాను. నౌ మై టర్న్. నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి. చిన్నప్పటి నుండి ఏదైతే నేను కలలు కన్నానో, ఏదైతే నేను ర్యాంప్ మీద వాక్ చేయాలి, ఏదైతే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి అనుకున్నానో అవన్నీ నేను నెరవేర్చుకుందాం ప్రయత్నిస్తాను. ఎట్ ద సేమ్ టైం బీయింగ్ నేను ట్రాన్స్ కదా, నాకు ఆపర్చునిటీస్ రావు అనే ఒక భయం ఉండేది. ఆ భయంతో అక్కడ స్టార్ట్ చేయకుండా అక్కడ ఆగిపోవటం కన్నా స్టార్ట్ చేసి ప్రయత్నించి ఓడిపోయినా పర్లేదు. ప్రయత్నించకుండా అక్కడే ఆగిపోయి ఓటమిని అంగీకరిస్తే దట్స్ మై మిస్టేక్.
ప్రయత్నించి ఓడిపోతే అది నా మిస్టేక్ కాదు, నన్ను యాక్సెప్ట్ చేయలేదు అనుకునేదాన్ని. అట్లా నేను ప్రయత్నించాను. స్టార్టింగ్లో కొన్ని రిజెక్షన్స్ వచ్చినప్పటికి కూడా నేను మిస్ ట్రాన్స్క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను, టాప్ 10 లిస్ట్లో వచ్చాను. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అవార్డు వచ్చిన తర్వాత మిస్ ముంబై, మిస్ దివాలా రిప్రజెంట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయినాక కూడా లైక్ మెనీ లైక్ ర్యాంప్ వాక్ షోస్కి, మోడలింగ్ షోస్కి షో స్టాపర్గా వర్క్ చేశాను, డిజైనర్కి వర్క్ చేస్తాను, ఇలా వర్క్ చేస్తాను. సెలబ్రిటీస్తో కలిపి కూడా నేను ర్యాంప్ వాక్స్ చేస్తాను. మెనీ విశ్వక్సేన్ గారు వీళ్ళందరితో కలిపి మోహన్ ఫౌండేషన్కి వర్క్ చేస్తాను. లైక్ రేణు దేశాయ్ గారు, ఝాన్సీ అక్క వీళ్ళందరితో కలిపి ఝాన్సీ గారి గురించి కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకటి అడుగుతాను. ఝాన్సీ గారితో ఒక ప్రోగ్రామ్ ఏదో సంథింగ్ చేసినట్టు కూడా విన్నాను. ఎస్ ఎస్. సో ఏంటి ఆ షో, ఏంటి అది? ఝాన్సీ అక్క షీఈ్ ఎ మల్టీ టాలెంటెడ్ అండి, మీ అందరికీ తెలిసే ఆమె గురించి. ఆమె రీసెంట్గా ఆమె రాసి ఆమె దర్శకత్వం వహించినటువంటి టిట్ ఫర్ టాట్ ఒక నాటకం. ఆ నాటకంలో నేను ఒక పాత్ర ఇచ్చాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ అక్క, ఎందుకంటే అందులో ఒక ట్రాన్స్ క్యారెక్టర్ ఉంది. ట్రాన్స్ క్యారెక్టర్కి రియల్ ట్రాన్స్ పర్సన్స్నే తీసుకోవాలనే దృక్పథంతో తను నన్ను చూస్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ క్యారెక్టర్ త్రూ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ఝాన్సీ అక్క. ఇది మేము రంగభూమిలో చేస్తాము, రవీంద్ర భారతిలో చేస్తాము. రంగభూమిలో చేసినప్పుడు మెనీ మన తెలుగు ఇండస్ట్రీ నుండి పెద్దలు చాలామంది వచ్చారు, లెజెండరీ యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్ గారు, మురళీమోహన్ గారు, అడవిశేషు గారు, సుమంత్ గారు, లైక్ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది మా షోకి రావటం, నన్ను యాక్టింగ్ చూసి హర్షిని యూ డిడ్ వెరీ వెల్ అని అప్రిషియేట్ చేయటం. ఇట్ వాస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ టు ఝాన్సీకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల. లైక్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికి కూడా తను కావాలనుకుంటే ట్రాన్స్ క్యారెక్టర్ని మెయిల్నో ఫీమేల్నో పెట్టుకోవచ్చు. బట్ ట్రాన్స్ క్యారెక్టర్ని ట్రాన్సే చేయాలి అని తను డిజైన్ చేసి వెతికి నన్ను తీసుకోవటం అనేది అది గ్రేట్ థింగ్. అలా అందరిలో మార్పు వచ్చి ట్రాన్స్ క్యారెక్టర్ని ట్రాన్స్ వాళ్ళకి ఇస్తే అది చాలా అండి, మాకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. అలా అది చాలా చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి ఆ షో వల్ల. నేను యాక్టింగ్ కూడా నేర్చుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నైస్. అండ్ మీరు ఇప్పుడు ఇలా వెళ్తున్న వే అనేది కూడా చాలా 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 బాగుంది అండ్ ఇంకా సాధించాలని కూడా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ప్రతి మనిషికి ఒక తోడు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటాం. సో అలాంటి సందర్భం మీకు అనిపించినప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరితో ఉంటున్నారు అండ్ సో తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఏమనిపించింది ఒక తోడు అని అన్నప్పుడు? ఇట్స్ ట్రూ, నా లైఫ్లో ఆఫీస్ కూడా అయిపోయింది. ఐ వాజ్ రిలేషన్షిప్ అంటే ఒక అబ్బాయితో నేను 4 years రిలేషన్లో ఉన్నాను. సో పెళ్లి వరకు వెళ్ళి మాది బ్రేక్ అయింది. లైక్ అంటే నేను అతన్ని కంప్లీట్గా బ్లేమ్ చేయను, అట్ ద సేమ్ టైం అతన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయను. ఒక ట్రాన్స్ పర్సన్ని పెళ్లి చేసుకోవాలంటే తను ఒక చిన్న యుద్ధమే చేయాలి. చిన్న యుద్ధం కాదు, పెద్ద యుద్ధం నిజంగా. ఎందుకంటే ఫస్ట్ తను నిజంగా ప్రేమించినా కూడా మనసులు కనెక్ట్ అయినప్పుడు కూడా నా దృష్టిలో లవ్ అనేది 2 మనసులు కలిస్తేనే ప్రేమ, 2 శరీరాలు కలిస్తే అది కామం అవుతుంది, ప్రేమ ఎందుకు అవుతుంది? సో జనాలు ఇప్పుడు ఏంటంటే శరీరాలు కలవటం కోసం ప్రేమని ఆయుధంగా వాడుకుంటున్నారు మెనీ పీపుల్ సొసైటీలో. బట్ మేమిద్దరం కలిసాము, 4 years రిలేషన్షిప్లో ఉన్నాం, ఈచ్ వన్ అనుకున్నాం, పెళ్ళి అనుకున్నాము. తర్వాత ఏమైందంటే ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేదు, సొసైటీ నుండి తనకి బ్లేమింగ్ సంథింగ్ వచ్చాయి. సో హీ గాట్ మ్యారీడ్. సో నాకు బ్రేక్ చెప్పాడు. బట్ ఐ వాజ్ అప్సెట్. సెకండ్ టైం నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒంటరితనము, ప్రేమ అంటే తనే ప్రపంచం అనుకున్నా. యూనో ఎవరి ప్రేమ కూడా ప్రమాదకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి నేను, నా కుటుంబం తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు నేను రిలేషన్లో ఉన్నప్పుడు గుడ్డి ప్రేమ, పిచ్చి ప్రేమ అంటారు కదా, అట్లా ఫస్ట్ తనే, తర్వాతే నేను, తన తర్వాతే నేను. అంటే నా జీవితాన్ని అర్పించేస్తాను సాగు. అంత పిచ్చిగా ప్రేమించాను. అది చాలా ప్రమాదకరం అని ఇప్పుడు అర్థమైంది. అప్పుడు అనుకునేదాన్ని, అమ్మో ప్రేమలో లేనప్పుడు ఎందుకు వీళ్ళు పిచ్చోళ్ళలాగా ప్రేమించి సూసైడ్లు చేసుకుంటున్నారు, గొడవలు చేస్తున్నారు. నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు అనిపించింది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందులో బయటికి రావటం చాలా డిఫికల్ట్ అండి. నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. లైక్ స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నా కూడా నిద్ర పట్టని రోజులు చాలా అనుభవించాను. నేను మూవ్ ఆన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. తర్వాత నన్ను నేను ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాను. సెల్ఫ్ లవ్ ఫస్ట్ ఇంపార్టెంట్. నన్ను నేను నాలాంటి జెన్యున్గా ప్రేమించే అమ్మాయిని మిస్ చేసుకోవడం తన దురదృష్టం. సో ఐ డోంట్ వాంట్ టు ఫీల్, నేనేం బాధపడకూడదు. నన్నుగా ప్రేమించి లైక్ ఈ ప్రపంచంలో
ఏ ప్రేమలోనన్నా స్వార్థం ఉంటుంది కానీ స్వార్థం లేని ప్రేమ అంటూ ఉందంటే తల్లి ప్రేమ అండి. సో నేను తల్లి ప్రేమ దూరం అయినప్పుడే నేను సూసైడ్ అటెంప్ట్ చేసి బయటకు వచ్చి సర్వైవ్ అవుతున్నాను. ఇతని ప్రేమ ఎంతలే ఆఫ్టర్ ఆల్ అనుకున్నాను. మొత్తానికి అయితే ఆ సైకియాట్రిస్ట్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదో బాగా వర్కౌట్ అయినట్టుంది. మూవ్ అయిపోయాను. నన్ను నేను బిజీ చేసుకున్నాను. రివెంజ్ కూడా తీర్చుకోను. మెనీ అవసరం లేదండి అనుకుంటాను, కానీ నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే నీతో 4 years ఉన్నారు, పెళ్ళి అన్నా నీకు మోసం చేస్తారు, వెళ్దాము పెళ్ళి ఆపుదాము, గొడవ చేద్దాము, రివెంజ్ తీసుకుందాం. లైక్ నో అతని శరీరాన్ని తెచ్చుకోగలను కానీ మనసుని తెచ్చుకోలేను కదా. కానీ ద రియల్ రివెంజ్ అంటే ఏంటంటే మన సక్సెస్ అనేది వాళ్ళకి ఇచ్చేసినట్టు. హీ రిలీజ్డ్ ఆఫ్టర్ నా సక్సెస్, లైక్ బీబీసీలో, TV9లో, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, సాక్షి, వీటన్నిటిలో నా న్యూస్ చూసి హీ మెసేజ్డ్ మీ. నేను అన్నిట్లో బ్లాక్ చేస్తే నువ్వు లేని నేను జీరో, నువ్వు ఉన్నప్పుడు ఫుల్ బి లైక్ అది నాకు నవ్వొచ్చింది. నిజంగా బాధ అనిపించలే, కోపరాల నాకు నవ్వొచ్చింది. బట్ కంప్లీట్ బ్లేమ్ అతని మీద కూడా ఏను. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ నుండి వస్తుంది, వీడు ట్రాన్స్ని పెళ్లి చేసుకున్నారు, వీడు మొగాడు కాదంటారు, వీడు 0.5 అంటారు, తల్లిదండ్రులు నాకు మనవులు కావాలి, వారసులు కావాలని తల్లిదండ్రులు అంటారు. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ మెన్. బట్ అందరినీ ఎదిరించి నిజంగా ప్రేమిస్తే తల్లిదండ్రుల్ని కానీ, సొసైటీని కానీ, ఫ్రెండ్స్ని ఏది లెక్క చేయకుండా అందరిని ఎదిరించి పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు, మెనీ పీపుల్. ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఎవరికైతే గట్స్ లేవో ఎదిరించి ప్రేమ కోసం, లైక్ మన ప్రేమ కోసం తాజ్మహల్ కట్టిన చరిత్ర ఉంది, ఇలాంటి చరిత్రలో ప్రేమ కోసం నిలబడలేను అని అనుకున్నప్పుడు స్టెప్ వేయకూడదు. యూనో ఇట్స్ వెరీ హార్డ్ థింగ్. మనం ఒక మార్గం పెట్టుకున్నామండి, ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఒంటరిగా మార్గం తెలుసు వెళ్ళిపోతుంది, కానీ సడన్లీ మధ్యలో ఒకడు వస్తాడు, చేయి పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాం, అక్కడ మనం వెళ్ళే స్పీడ్ అనేది తగ్గిస్తారు. సడన్ గా వదిలేసి వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి అడుగు ముందుకు పడదు. ఒక లైఫ్ని స్పాయిల్ చేసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఇప్పుడు మాత్రం ఆ దెబ్బతిన్నాను కాబట్టి లైఫ్లో ప్రేమ, పెళ్ళి ఇలాంటి ఏం లేదు. లైఫ్లో ఫోకస్ నా కెరీర్ మీదే. సక్సెస్ అవ్వాలి, తర్వాత మిగతా అవన్నీ కూడా. మనం సక్సెస్ అయినప్పుడు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే మనిషి కావాలి. కన్నీళ్ళు పెడుతున్నప్పుడు కన్నీళ్ళు తుడిచి నేనున్నానని చేపెట్టుకుని చెప్పే ధైర్యం ఉండాలి. అది మన వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కావాలి. బట్ ఆ తోడు నా లైఫ్లో దొరుకుతుందో లేదో చెప్పలేను. బట్ ఐ కెన్ బి ఎ మదర్ డెఫినెట్లీ. నేను ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకైతే తల్లి ప్రేమ దూరమైంది. ఆ తల్లి ప్రేమ దూరమైనటువంటి ఒక బేబీని అడాప్ట్ చేసి అనాథని ఆర్ఫనేజ్ నుండే తెచ్చుకుంటాను. నేను ఒక బేబీని, తల్లి ప్రేమ దూరమైన బిడ్డకి ఒక తల్లినవ్వాలి. నాకే ప్రేమ దొరికిందో తల్లి దగ్గర నుండి ఆ బిడ్డకి ఆ ప్రేమను అందించగలను. మదర్హుడ్ అంటే నాట్ గివింగ్ బర్త్, ఇట్స్ లవ్, కేర్ అండ్ టేకింగ్ కేర్, ఒక బ్యూటిఫుల్ లైఫ్ తనకి ఇవ్వటమే మదర్హుడ్. ఐ కెన్ బి ఏ బెస్ట్ మదర్. ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. నైస్. అండ్ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ త్రూ NGO, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ మీరు ఇప్పుడు ఏ దారిలో అయితే వెళ్తున్నారో సక్సెస్ఫుల్గా, చుట్టూ ఎవరు ఏమంటున్నారని పట్టించుకోకుండా వెళ్తున్నారో, ఇంతకంటే ఇంకా స్పీడ్గా వెళ్ళాలి, సక్సెస్ అనేది కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అర్షిని. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.